నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని చాలా లోతుగా చూడబోతున్నాం. ఇది మనల్ని పూర్తిగా ఒక భిన్నమైన ప్రపంచంలోకి, ఒక భిన్నమైన ఆలోచన విధానంలోకి తీసుకెళ్తుంది. మనం మాట్లాడుకోబోయేది పాత నిబంధన గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం. ఇందులో కొన్ని నియమాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుంది, మరికొన్ని చదివితే నిజంగా షాక్ తగులుతుంది. ఉదాహరణకు, ఒక అమ్మాయికి పెళ్లైన తరువాత ఆమె కన్య కాదని తెలిస్తే ఆమెకు రాళ్లతో కొట్టి మరణశిక్ష విధించాలి అని ఉంది. ఇంత కఠినమైన నియమాన్ని రూపొందించిన సమాజం ఎలాంటిది? వాళ్ల ఆలోచనలు ఎలా ఉండేవి? ఈ ఒక్క నియమాన్ని చూసి వారిని అంచనా వేయలేం కదా. అసలు ఇలాంటి తీవ్రమైన చట్టానికి దారితీసిన పరిస్థితిలో ఆ నమ్మకాలు ఏమిటో అర్థం చేసుకోవాలంటే మనం ఆ అధ్యాయం మొదట్నుంచి రావాలి. సమాజం, ప్రకృతి, వ్యక్తిగత గుర్తింపు గురించి వాళ్లకున్న ప్రాథమిక ఆలోచనలను అర్థం చేసుకోవాలి. సరే, ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ఆ సమాజానికి పునాదిలాంటి ఒక ఆలోచనతో మొదలుపెడదాం. ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన బాధ్యత. ఈ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాలు చాలా సింపుల్గా, ఆచరణాత్మకంగా ఉంటాయి. మీ పక్కింటివాళ్ల ఎద్దుగాని గొర్రెగాని తప్పిపోతే అది నాది కాదు కదా అని వదిలేయొద్దు అంటున్నారు. దాన్ని పట్టుకుని యజమాని వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ యజమాని ఎవరో తెలియకపోయినా లేక చాలా దూరంలో ఉన్నా సరే దాన్ని మీ ఇంటికి తెచ్చుకుని చూసుకోవాలి. ఇది చూడ్డానికి చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక పెద్ద సామాజిక సిద్ధాంతముంది. ఇది కేవలం ఆస్తిని కాపాడటం గురించి కాదు, నా పొరుగువాడి నష్టం నా నష్టం కూడా అనే ఒక భావనను ఇది నిర్మిస్తోంది. ఇక్కడ వాడిన మాటలు కూడా గమనించాలి. చూడనట్లు కన్నులు మూసికొనక. అవును, ఆ మాట చాలా ముఖ్యం. అంటే ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదు. మీరు చురుగ్గా జోక్యం చేసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఇది ఒకరినొకరు పట్టించుకునే సమాజానికి పునాది అన్నమాట. నిజమే. ఇదే ఆలోచన 4వ వచనంలో కూడా కనిపిస్తోంది. దారిలో ఎవరినైనా గాడిద లేదా ఎద్దు బరువుతో కింద పడిపోతే దాన్ని చూసి వెళ్ళిపోకూడదు. ఆ యజమానికి దాన్ని పైకి లేపడంలో ఖచ్చితంగా సహాయం చేయాలి. ఇది ఒక రకంగా చట్టం ద్వారా దయను, సహాయాన్ని ప్రోత్సహించడం లాంటిది. అవును, కేవలం జంతువుల విషయంలోనే కాదు, మనుషుల భద్రత విషయంలో కూడా ఇదే బాధ్యత కనిపిస్తోంది. 8వ వచనంలో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలి అనుంది. ఓ! ఎందుకంటే ఆ రోజుల్లో పైకప్పులను కూడా వాడుకునేవారు. ఎవరైనా అక్కడ్నుంచి జారిపడితే ఆ ఇంటి యజమాని మీదకు హత్యదోషం వస్తుందట. మనం ఈ బిల్డింగ్ కోడ్స్, సేఫ్టీ రెగ్యులేషన్స్ అనేది ఆధునిక ఆవిష్కరణలు అనుకుంటాం. కాని వేల ఏళ్ల క్రితం ఒక గ్రంథంలో ఇలాంటి నియమముండటం ఆశ్చర్యంగా ఉంది. ఇది కేవలం భద్రత కోసమేనా, లేక దీని వెనుక మరేదైనా లోతైన, మతపరమైన లేదా సామాజిక కారణముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది కేవలం భౌతిక భద్రతకు మించినది. హత్యదోషం అనే మాట చాలా ముఖ్యం. అంటే మీ నిర్లక్ష్యం వల్ల ఒకరి ప్రాణం పోతే అది మీరు హత్య చేసినంతటి పాపంతో సమానం. మీ వ్యక్తిగత ఆస్తి అంటే మీ ఇల్లు కూడా సామాజిక బాధ్యతతో ముడిపడి ఉంది. మీ చర్యల వల్ల సమాజానికి హాని కలగకూడదు అనే ఒక బలమైన సందేశం ఇందులో ఉంది. అంటే ప్రమాదం జరిగాక శిక్షించడం కంటే. కరెక్ట్. ప్రమాదం జరగకుండా నివారించడమే అసలైన న్యాయం అని ఇది చెబుతోంది. సరి, ఈ పరస్పర బాధ్యత అనే పునాదినే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వారి ప్రపంచ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొన్ని నియమాలు చాలా విచిత్రంగా, ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఉదాహరణకు, పక్షి గూడుకు సంబంధించిన ఒక నియమముంది. దారిలో ఒక పక్షి గూడు కనిపిస్తే అందులోని పిల్లలనుగాని, గుడ్లనుగాని తీసుకోవచ్చు, కాని తల్లి పక్షిని మాత్రం వదిలేయాలి. అలా చేస్తే మేలు జరిగి ఎక్కువ కాలం బతుకుతారట. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనకున్న సూత్రం చాలా లోతైనది. ఇది బహుశా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక ప్రాచీన రూపం కావచ్చు. ఓ, అలాగా. అంటే భవిష్యత్తు తరాల కోసం జీవానికి మూలమైన దాన్ని, అంటే తల్లిపక్షిని నాశనం చెయ్యొద్దు అనే ఆలోచన. లేదా ఇది మానవుల్లో కనికరాన్ని, ఆత్మనిగ్రహాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన నియమం కావచ్చు. మీకు అధికారం ఉంది కదా అని ప్రతిదాన్ని తీసేసుకోకూడదు అనే పాఠం ఇందులో ఉంది. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ చిన్న పనిని ఒకరి ఆయుష్షుతో ముడిపెట్టడం.
తల్లిపక్షిని వదిలేస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పడం. అవును, ఇది వారి ప్రపంచ దృష్టికోణంలో ఒక ముఖ్యమైన అంశం. మనిషి చేసే చిన్న చిన్న నైతిక చర్యలకు కూడా దైవికమైన ప్రతిఫలముంటుందని వారు నమ్మేవారు. మీ ప్రవర్తనకు, మీ భవిష్యత్తుకు ప్రత్యక్ష సంబంధముంది. ఇది కేవలం ఒక నియమం కాదు, ఒక జీవన విధానం. ప్రకృతి పట్ల గౌరవం చూపించడం అనేది దేవుడి పట్ల గౌరవం చూపించడంతో సమానం. ఇదే కోవలో కొన్ని కలపవొద్దు అనే నియమాలు కూడా ఉన్నాయి. ద్రాక్ష తోటలో వేరే రకాల విత్తనాలు వెయ్యకూడదు. ఎద్దును, గాడిదను కలిపి నాగలికి కట్టి దున్నకూడదు. ఉన్ని, జనుపనార కలిపి నేసిన బట్టలు వేసుకోకూడదు. ఇవి ఎందుకు? వీటి వెనకున్న తర్కమేమిటి? ఇవి ఆచరణాత్మక కారణాల కంటే ఎక్కువగా తాత్వికమైనవి. ప్రాచీన ఆలోచనా విధానంలో సృష్టిలో ప్రతిదానికీ ఒక నిర్దిష్టమైన స్థానం, ఒక సరిహద్దు ఉంది. ఓకే. దేవుడు వేటిని వేటిగా సృష్టించాడో వాటిని అలాగే ఉంచాలి. వాటిని కలపడం అంటే దైవిక క్రమాన్ని, సృష్టి యొక్క నిర్మాణాన్ని అగౌరవపరచడం లాంటిది. ఇది కేవలం బట్టలు లేదా విత్తనాల గురించి కాదు. ఇది గందరగోళం మధ్య క్రమాన్ని నిలబెట్టాలనే ఒక లోతైన మానవ అవసరాన్ని సూచిస్తుంది. అంటే ఆ సమాజానికి వర్గాలను కలపడమంటే కేవలం చిందరవందరగా ఉండటం కాదు. అది సృష్టి యొక్క మూల సూత్రాలకే వ్యతిరేకం. ఖచ్చితంగా అది సృష్టికే వ్యతిరేకం. అంటే ప్రకృతిలో ఉన్న విభజనలను గౌరవించడం ద్వారా తమ జీవితంలో కూడా దేవుని నియమాలకు కట్టుబడి ఉన్నామనే ఒక గుర్తుగా దీన్ని భావించారా? ఖచ్చితంగా. ఇది పవిత్రత మరియు వేర్పాటు అనే భావనలతో ముడిపడి ఉంది. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో క్రమాన్ని పాటించడం ద్వారా తమ నైతిక, ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్రమశిక్షణతో ఉండాలని ఒక పాఠం అన్నమాట. ఈ నియమాలు వారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్నిచ్చాయి. సరే, సమాజ బాధ్యత, సృష్టిలో క్రమం అనే 2 స్తంభాలను చూసాం. ఇక మూడోది గుర్తింపు. ముఖ్యంగా దుస్తుల ద్వారా వ్యక్తమయ్యే గుర్తింపు. 5వ వచనంలో స్త్రీ పురుషవేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీవేషమును ధరింపకూడదు అని చాలా ఖరాఖండిగా ఉంది. ఇది దేవునికి హేయము లేదా అసహ్యకరమైనది అని కూడా చెప్పబడింది. ఈ రోజుల్లో మనం ఫ్యాషన్, వ్యక్తిగత సమవహీకరణ గురించి మాట్లాడుకుంటుంటే ఆ కాలంలో దుస్తుల గురించి ఇంత కఠినమైన నియమం ఎందుకు? ఎందుకంటే ఆ సమాజంలో దుస్తులు కేవలం ఫ్యాషన్ కాదు. అవి ఒకరి గుర్తింపుకు, సామాజిక స్థానానికి, లింగానికి అత్యంత శక్తివంతమైన చిహ్నం. స్త్రీ పురుషుల మధ్య స్పష్టమైన విభజన, వారికి కేటాయించిన పాత్రలు ఆ సమాజ నిర్మాణానికి ఆధారం. ఆ విభజనను దుస్తుల ద్వారా ఉల్లంఘించటం అంటే సామాజిక క్రమాన్ని, ఆ దేవుడు నిర్దేశించిన పాత్రలను ధిక్కరించడమే. అందుకే దాన్ని అంత తీవ్రంగా పరిగణించారు. అయితే అదే సమయంలో 12వ వచనంలో వారు ధరించే బట్టల 4 చెంగులకు అల్లికలు లేదా కుచ్చులు తగిలించుకోవాలని ఉంది. ఒకవైపు ఏది వేసుకోకూడదో చెబుతూనే మరోవైపు ఇది ఖచ్చితంగా ఉండాలని చెబుతున్నారు. ఈ 2 నియమాలు ఒకే నాణ్యానికి 2 వైపులాంటివి. లింగభేదాన్ని సూచించే దుస్తుల నియమం సామాజిక గుర్తింపుకు సంబంధించినదైతే, ఈ కుచ్చుల నియమం వారి ఆధ్యాత్మిక గుర్తింపుకు సంబంధించినది. ఓ అలాగా. ఆ కుచ్చులు వారు దేవుని ప్రజలమని, ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నమని నిరంతరం గుర్తుచేసే ఒక చిహ్నం. అవి వారి బట్టల మీద కనిపించే ఒక రిమైండర్. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. మనం మొదట చర్చించుకున్న భయంకరమైన నియమాల దగ్గరికి. సమాజ బాధ్యత, దైవిక క్రమం, స్పష్టమైన గుర్తింపు అనే ఈ 3 పునాదుల మీద వారు వివాహం, లైంగికత మరియు న్యాయానికి సంబంధించిన అత్యంత కఠినమైన నిర్మాణాన్ని ఎలా కట్టాలో చూద్దాం. ఇక్కడే మనకు అసలు షాక్ తగులుతుంది. ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమె కన్య కాదు అని నిందవేస్తే ఏమి జరుగుతుందో వచనాలు 13 నుండి 19 వరకు చాలా వివరంగా ఉన్నాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమె కన్యత్వానికి రుజువుగా బహుశా పెళ్లిరాత్రినాటి వస్త్రాన్ని ఊరి పెద్దల ముందు ప్రదర్శించాలి. ఆ నింద అబద్ధమని తేలితే ఆ భర్తకు 100 వెండి నాణేల భారీ జరిమానా వేసి కొరడాలతో కొట్టి జీవితంలో మళ్లీ ఆమెకు విడాకులివ్వకుండా శాసిస్తారు. ఆధునిక దృష్టితో చూస్తే ఈ రుజువు చూపించే పద్ధతి చాలా అవమానకరంగా అనిపిస్తోంది. కాని ఆ చట్టం యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే అది ఒక మహిళ పరువును తప్పుడు నిందల నుండి కాపాడటానికి ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.
అంటే ఒక రక్షణ కూడా ఉందంటున్నారు. అవును. ఒకరి మీద నింద వెయ్యాలంటే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆ భర్తకు తెలుసు. కాబట్టి ఇది పురుషులను చాలా బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. నిజమే, అది ఒక రక్షణలాగా కనిపిస్తుంది. కాని మీరన్నట్టు ఆ రక్షణ చాలా పెలుసుగా ఉంది. ఎందుకంటే ఆ నింద నిజమని తేలితే అప్పుడు పరిస్థితి పూర్తిగా తలక్రిందులవుతుంది. ఆ అమ్మాయికి తన తండ్రి ఇంటి ముందే రాళ్లతో కొట్టి మరణశిక్ష. అమ్మో! ఇక్కడే మనం ముందు చర్చించుకున్న పునాదులన్నీ కలిసి పనిచేస్తాయి. ఆమె చర్యను కేవలం వ్యక్తిగత తప్పిదంగా చూడలేదు. అది కుటుంబ గౌరవానికి, సామాజిక పవిత్రతకు, దైవిక క్రమానికి వ్యతిరేకంగా చేసిన ద్రోహంగా పరిగణించారు. అందుకే శిక్ష అంత తీవ్రంగా ఉంది. ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించాలి అనే మాట. కరెక్ట్. ఆ పాపాన్ని ఒక అంటువ్యాధిలా చూశారని ఆ మాట తెలియజేస్తోంది. వివాహితతో వ్యభిచారం చేసిన ఇద్దరికీ మరణశిక్ష. నిశ్చితార్థమైన అమ్మాయితో పట్టణంలో ఎవరైనా శయనిస్తే ఇద్దరికీ మరణశిక్ష. ఎందుకంటే పట్టణంలో ఆమె కేకలు వేయలేదు కాబట్టి అది ఆమె అంగీకారంతో జరిగిందని భావిస్తారు. ఇది వినడానికి చాలా వింతగా, అన్యాయంగా ఉంది. అవును. అంగీకారం గురించిన వారి భావన చాలా భిన్నంగా ఉంది. కానీ ఆ తర్వాత వచ్చే నియమంలో ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. అదే సంఘటన ఒక పొలంలో, అంటే జనం లేని చోట జరిగితే శిక్ష మారుతుంది. అవును, పొలంలో జరిగితే కేవలం పురుషుడికి మాత్రమే మరణశిక్ష. ఎందుకంటే ఆమె సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ విని ఉండరు కాబట్టి దాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు. ఇది చాలా కీలకమైన వ్యత్యాసం. నేరం జరిగిన ప్రదేశాన్ని బట్టి తీర్పు మారుతుంది. అంటే సందర్భాన్ని బట్టి. అవును. అంటే ఆనాటి న్యాయ వ్యవస్థ చాలా ప్రాథమిక స్థాయిలో అయినా సరే నేరం యొక్క సందర్భాన్ని, బలవంతం జరిగే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేసిందని ఇది చూపిస్తుంది. ఇది నలుపు తెలుపు తీర్పు కాదు, పరిస్థితులను బట్టి అంచనా వేసే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఇక చివరిగా నిశ్చితార్థం కాని కన్యకతో ఒకరు శయనిస్తే ఆ వ్యక్తి ఆమె తండ్రికి 50 వెండి నాణాలు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ ఆమెను విడిచిపెట్టకూడదు. ఇది శిక్ష కంటే ఎక్కువగా ఒక నష్టపరిహారం, ఒక బాధ్యత. ఆ చర్య వల్ల ఆమె సామాజిక గౌరవం, భవిష్యత్తు వివాహ అవకాశాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆ నష్టానికి కారణమైన వ్యక్తే ఆమెకు జీవితకాల భద్రత కల్పించాలి. ఓ! ఇది ప్రేమ, ఎంపిక గురించి కాదు. ఆనాటి కఠినమైన సామాజిక, ఆర్థిక వాస్తవాల ఆధారంగా ఆ మహిళ భవిష్యత్తు అంధకారం కాకుండా చూసేందుకు రూపొందించిన ఒక ఆచరణాత్మక పరిష్కారం అన్నమాట. మొత్తం మీద తప్పిపోయిన గొర్రెను వెతకడంతో మొదలైన మన ప్రయాణం పక్షిగూళ్ళు, కలపకూడని బట్టలు దాటుకుని చివరికి జీవితం, మరణానికి సంబంధించిన కఠినమైన తీర్పుల వరకు వచ్చింది. ఈ నియమాలన్నీ కలిపి చూస్తే ఆ ప్రాచీన సమాజం తమకంటూ ఒక క్రమాన్ని, న్యాయాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపును నిర్మించుకోవడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నించిందో అర్థమవుతోంది. ఈ దైవిక క్రమాన్ని గౌరవించటం, మ్మ్. కుటుంబ నిర్మాణం మరియు లైంగిక పవిత్రతకిచ్చిన అపారమైన ప్రాముఖ్యత. ఈరోజు మనకు ఈ నియమాలు చాలా అన్యాయంగా, క్రూరంగా అనిపించవచ్చు. కాని వాటి చారిత్రక సందర్భంలోంచి చూసినప్పుడు ఆ సమాజాన్ని ఏ విలువలు కలిపి ఉంచాయో, వారి ప్రపంచాన్ని వారు ఎలా అర్థం చేసుకున్నారో మనకొక చిత్రం కనిపిస్తోంది. తుది ఆలోచన. ఈ అధ్యాయంలోని అనేక నియమాలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించినవి, ఆధునిక ప్రమాణాల ప్రకారం చాలా కఠినంగా, వారిని అణచివేసేవిగా అనిపిస్తాయి. నిజమే, ఆ అభిప్రాయం కలుగుతుంది. అయితే ఈ చట్టాలు పురుషుడిపై కూడా గణనీయమైన బాధ్యతలను, తీవ్రమైన పరిణామాలను విధిస్తాయి. అవును, తప్పుడు ఆరోపణలు చేయటం, బాధ్యత లేకుండా ప్రవర్తించటం వంటి వాటికి జరిమానాలు, శిక్షలు ఉన్నాయి. కరెక్ట్. అయితే ఈ నియమాలను కేవలం మహిళల అణిచివేతగా చూడటం కంటే, ఆనాటి సమాజం స్త్రీ, పురుషులు ఇద్దరినీ ఒక నిర్దిష్టమైన, అత్యంత కఠినమైన సామాజిక చట్రంలో, పాత్రలలో బంధించడానికి ఎలా ప్రయత్నించిందో ఆలోచిస్తే మనకు ఎలాంటి భిన్నమైన దృక్కోణం లభిస్తుంది?